గతంలో 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందనేది వాళ్ళందరికీ ఎరుక. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల లోపటనే ఇంత మంచి పనులు జరుగుతూ ఉంటే ఓర్వజాలక కడుపు ఉబ్బి వాళ్ళు చేస్తున్న ఏదైతే అబద్ధాలు అది నడుస్తుందో అది కరెక్ట్ కాదు. మరి మీ పాలనలో ఏదైతే ఉన్నారో నిధులతో పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద మైకులు పట్టుకొని చెప్పారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక కాటా శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు ఉండి దగ్గర తీసుకెళ్ళి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈరోజు రోడ్ శాంక్షన్ చేస్తే మేమే చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రెండో విషయం బాగా గుర్తుపెట్టుకో, కాటా శ్రీనన్న గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఆయన చేసిన నిరుపేదలకు ఎన్ని గణం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 10 ఏళ్ల నుంచి ఎవరెవరికి ఎన్ని రకాలుగా చేసిందో మాకు తెలుసు. మీరు వెళ్ళి చూడండి, గ్రామాలలో చూడండి, ఒక బోర్ వేయలేనట్టు విడానికి చూడు. కాన్ఫరెన్స్ లెవెల్లో ఎన్ని బోర్లు వేయించినామో, ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చినామో, ఎక్కడెక్కడ ట్యాంకులు అట్టించామో మాకు తెలుసు. మీకు ఏమేరక నీ సొంత నిధులని బొందలో పెట్టుకో. సిఎస్ఆర్ నిధులు తెచ్చి ఏం చేసినాం అనేది గతంలో మేము ఎన్నిసార్లు నిధులు ఇచ్చినామో మాకు తెలుసు. సిఎస్ఆర్ నిధులు తెచ్చి నిధులు తెచ్చి ఆడగుడి కట్టినాం ఈరాన్మాలు ఎక్కడి సిఎస్ఆర్ నిధులు మా ప్రాంతంలో ఉన్న 500 కంపెనీలకు సిఎస్ఆర్ నిధులు తీసుకో కోట్ల రూపాయలు అక్కడ పెట్టి ముష్టి పడేసినట్టు 10 రూపాయలు 20 రూపాయలు ఆడాడ పడేసి ఈరోజు తీసుకొచ్చిన. ఈరోజు నువ్వు మాట్లాడేది మా నాయకుడి గురించి బిడ్డ కబడగా చేసుకో. మళ్ళీ ఒక్కసారి మా నాయకుడి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈసారి తగిన చర్యలు తప్పదని కూడా మరొకసారి చెప్పడం జరుగుతుంది.